ప్రభుత్వ సలహాదారులకు ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోందంటూ అబద్ధపు వార్తనొచ్చేసింది ఈనాడు. జనసేన నాయకుడు నాదెళ్ల మనోహర్ చెప్పిన గాలి కబుర్లను రామోజీ పెద్ద పెద్ద అక్షరాలతో తన సొంత పత్రికలో ముద్రించి మురిసిపోయారు. ప్రభుత్వ సలహాదారులు ఎంతమందో నాదెళ్లకు తెలియదు. వారి నియామకాలు, జీతభత్యాలకు సంబంధించిన పారదర్శకంగా ఉన్న జీవోల గురించి తెలియదు. అయినా నాదెళ్ల మాట్లాడిందే తడవుగా రామోజీ అచ్చేసి ఆనందించేశారు. ఇంతకీ ప్రభుత్వ సలహాదారులకు సంబంధించిన వాస్తవాలేంటి? వాచ్ దిస్. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ నోటికొచ్చిన అబద్ధాలు చెబితే రాజగురువు రామోజీ తాటికాయంత అక్షరాలతో వాటిని ముద్రించి మురిసిపోయారు. సలహాదారుల పేర్లతో 89 మందిని నియమించారని, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని, ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికే 140 కోట్ల రూపాయలు చెల్లించారంటూ గాలి కబుర్లు చెప్పారు నాదెండ్ల. అసలు ప్రభుత్వం నియమించిందే 46 మంది సలహాదారులని. మరి మిగతా వారంతా ఎక్కడి నుంచి వచ్చినట్లు? నాదెండ్ల ఆరోపణలో నిజం లేదని ఇక్కడే తేలిపోయింది. నెలకు 1.5 లక్షల లోపే జీతభత్యాలు రూపంలో చెల్లిస్తుండగా ఏకంగా 100 కోట్లు ఇస్తున్నారంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను వచ్చేశారు రామోజీ. రాష్ట్ర ప్రభుత్వం ఏ హోదాలో సలహాదారులను నియమిస్తుందో, వారికి వేతనాలు, భత్యాలు రూపంలో ఎంత చెల్లిస్తున్నారు అనే వివరాలు జీవోల రూపంలో పారదర్శకంగానే ఉంది. అయినా దాచిపెడుతున్నట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెగబడుతోంది. 2023-24లో మంత్రులు, చైర్మన్లు, సలహాదారుల కోసం బడ్జెట్ కేటాయింపులే 29 కోట్ల 61 లక్షలు. అలాంటప్పుడు ఒక్క సలహాదారులకే 100 కోట్లు చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని అధికార యంత్రాంగం ఆశ్చర్యపోతోంది. ఇక 5 కేటగిరీలుగా సలహాదారులను నియమిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కేటగిరీ ఎస్ కింద నియమితులైన వారికి కేబినెట్ ర్యాంక్లో ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది. వారికి సిబ్బంది కానీ, జీతభత్యాలు కానీ ఉండవు. కేబినెట్ ర్యాంక్ ఉన్న సలహాదారులకు కేబినెట్ మంత్రులతో సమానంగా వసతుల్ని కల్పిస్తారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఎలాంటి గౌరవ వేతనాలు లేకుండా సలహాదారుడుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అధికారంలో ఉండగా రాజధాని డిజైన్ల పేర్లతో ప్రచార ఆర్భాటం కోసం కన్సల్టెన్సీలు, సలహాదారులకు 100 కోట్ల ప్రజాధనాన్ని గుమ్మరించారు. నార్మన్ పోస్టర్, సుర్బానా జూరంగ్ లాంటి కన్సల్టెన్సీ సంస్థలు ఈ జాబితాలోనే ఉన్నాయి. ఇక పోలవరం సందర్శన పేరుతో చంద్రన్నకు జయము జయము అంటూ సొంత ప్రచారం కోసం బస్సుల్లో జనాన్ని తరలించడానికి డబ్బుల్ని నీళ్లలా ఖర్చు పెట్టారు. గోదావరి, కృష్ణా పుష్కరాల సమయాల్లో షూటింగులను తలపిస్తూ సినీ దర్శకుడితో డ్రోన్లతో చిత్రీకరణకు విచ్చలవిడిగా ఖర్చు చేయడమే కాదు, అమాయకులను పొట్టను కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు గుండెలు బాదుకుంటున్న రామోజీ గాని, నాదెండ్ల గాని అప్పుడు మాత్రం నోరెత్తలేదు. మరోవైపు ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న టీడీపీకి ఈసారి కూడా ప్రజలు దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వడం ఖాయమని, శాశ్వత సమాధి తప్పదని వైఎస్ఆర్సీపీ ట్విట్టర్లో పేర్కొంది. సలహాదారులకు 100 కోట్లు చెల్లిస్తున్నారంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను వల్లివేస్తున్నారని మండిపడింది.